ఈ మధ్య కాలంలో నేను 'నువ్వు వస్తానంటే బొమ్మరిల్లు' లాంటి సినిమాలు చేసేటప్పుడు కాలేజ్ చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళకి పెళ్ళయి, వాళ్ళకి పిల్లలు పుట్టి, ఆ పిల్లలు ఈరోజు కాలేజ్‌కెళ్ళే వయసుకొచ్చారంట. సో, ఆ అమ్మాయిలు, అబ్బాయిలు నాతో వచ్చి చెప్పారు, "సార్ మీరెందుకు లవ్ స్టోరీస్ చేయట్లేదంటే" నేను ఇలా సైంటిఫిక్‌గా కారణాలు చెప్తుంటే, వాళ్ళు ఒకటి చెప్పారు, "సార్ మీ సినిమాలు చూసి మా లైఫ్ చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయింది సార్. ఎందుకంటే మేము ఇన్‌ఫ్లూయెన్షియల్ ఏజ్‌లో ఉన్నప్పుడు మీరు పోర్ట్రే చేసిన కుర్రోళ్ళంటే ఇలా కూడా ఉంటారు. డీసెంట్‌గా ఉంటారు. మంచి ఫ్యామిలీస్ నుంచి మంచి పేరు తెచ్చుకొని, మంచిగా చదువుకొని, మంచి అమ్మాయిని ప్రేమిస్తారు అన్నట్టు అబ్బాయిలు మీరు చూపించారు మాకు. అది మాకు సిద్ధులాంటి ఒక పెళ్ళికొడుకు దొరుకుతాడా అని మేము హోప్ చేసాం. అలాగే మేము కూడా లైఫ్ సెట్ చేసుకున్నాం. సో, మాకు కరెక్ట్‌గా హస్బెండ్ సెట్ అవ్వడానికి మీరొక ఇన్‌స్పిరేషన్ అన్నారు. ఇప్పుడు మా పిల్లలకి మీ సినిమాలు చూపించి ఎలాంటి మంచి ఫ్యామిలీ, ఎలాంటి మంచి క్యారెక్టర్, ఎలాంటి మంచి లవ్ ఉంటది అని మేము కూడా మా పిల్లలకి చూపిస్తున్నాం అంటే, నాకు అది చాలా టచింగ్ అనిపించింది. అండ్ అలాంటి సినిమాలు మనం లాస్ట్ 10 ఇయర్స్ మిస్ అయ్యాం అని ఫీల్ అయ్యింది. అదన్నీ కలిసొచ్చి ఈ 'మిస్ యూ' సినిమా చేయటం జరిగింది. అండ్ ఆ సినిమాతో మీ ముందుకు వచ్చాము మేము 29th నవంబర్ సినిమా రిలీజ్ అవుతుంది. మెయిన్‌గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడిగే ప్రేక్షకులకి ఇప్పుడు నేను చేశా. ఇప్పుడు ఈ సినిమాని మీరెళ్ళి థియేటర్‌లో చూడండి. మీకు నచ్చితే కనుక ఈరోజు సోషల్ మీడియా కానీ, మన లైఫ్‌లో గానీ నెగటివిటీయే చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఇమోజీస్‌లో కూడా మంచి ఇమోజీస్ కంటే దారుణమైన ఇమోజీసే ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతున్నాయి. సో, అలాంటి ఒక టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ విషయాల్ని ఇంకా అరిచి మనం అందరికీ తెలిసేలా చేయటం మన బాధ్యత. సో, ఈ 'మిస్ యూ' సినిమా నా ఫ్యాన్స్ వస్తారు, నా కోసం వస్తారు థియేటర్‌కి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు అక్కర్లేదు. నాకు ఎవరు ఐఎస్ఐ మార్క్ స్టాండర్డ్ ఇవ్వక్కర్లేదు. నా ఫ్యాన్స్, మా ప్రేక్షకులు వస్తారు, దేవుళ్ళొస్తారు. వాళ్ళొచ్చి ఈ సినిమా బావుందంటే కాలర్ ఎప్పుకొని మా సిద్ధు వచ్చాడు రోయ్! ఒక మంచి లవ్ స్టోరీ తెచ్చాడు రో అని బయటికెళ్ళి చెప్పండి. అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి సినిమా థియేటర్‌లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే అలాంటి సినిమా మళ్ళీ రాదు. ప్లస్ నేను 10 కారణాలు మళ్ళీ చెప్తాను ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదని ఇంకా 10 సంవత్సరాలకి. ఇంకా దారుణం ఏంటంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత నేను చూడడానికి ఇలాగే ఉండబోతున్నా. అది మా ఫ్యాన్స్‌కి తెలుసు. అర్థమైందా? సో, స్టాక్స్ అలాగే ఉన్నాయి. వైల్డ్ స్టాక్స్ లాస్ట్ అన్నట్టు స్టాక్స్ ఉన్నాయి. సో, మీకు లవ్ స్టోరీ మళ్ళీ కావాలంటే ఈ సినిమా కరెక్ట్‌గా విజయం సాధించిందంటే నేను మళ్ళీ లవ్ స్టోరీలు చేస్తా. లేకపోతే చాలా పనులున్నాయి మాకు కూడా. ఎందుకంటే ఏ సినిమా థియేటర్‌కెళ్ళాలి, మంచి యాక్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మేము ఇప్పుడున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర నేర్చుకోక్కర్లేదు. నేను నా నా లైఫ్‌లో హాఫ్ పైన ఇయర్స్ నేను యాక్టర్‌గా ఉన్నా.